అందుకని యేసుప్రభు వారు మాట్లాడితే వారి పాపాలు బయలుపరచబడతాయి. ఒక రోజున యేసుప్రభు వారి దగ్గరికి కొంతమంది పెద్దలు, శాస్త్రులు, పరిచయులు, ఇక అక్కడ ఉంటే కొంతమంది యూదా ప్రజలందరూ కూడా ఒక స్త్రీని పట్టుకుని లాక్కుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చి నిలబెట్టారు. ఎదురకు తోసి గెంటి అంటున్నారు, ధర్మశాస్త్ర ప్రకారము బాధకుడా, మరి ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తున్న స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని వ్రాయబడ్డది కదా. మరి ఇంత ఘోరమైనటువంటి పాపము చేసినటువంటి ఈమెకి ఏ శిక్ష విధించాలా వద్దా, చంపాలా వద్దా, రాళ్ళు పెట్టి కొట్టాలా వద్దా అని యేసు ప్రభు వారిని అడుగుతున్నారట. వీరందరూ ఎవరండి? ఆ దేశంలో నివసించే ప్రజలు. వీరేమనుకున్నారు, మేము చాలా నీతిమంతులము, గొప్పవారము, మేమేం చేసినా చెల్లుతుంది అని వీళ్ళ తప్పులు వీళ్ళ దగ్గర దాచుకుని ఎదుటివాడి పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. వీళ్ళ తప్పులు వీళ్ళు దాచుకుని ఎదురువాడి తట్టు వేలు పెట్టి చూపించే జనాంగం. అవునండి, మన తప్పులు మనకు తెలియవు, మన తప్పులు మనం దాచుకుంటాం, కానీ ఎదురువాడి తప్పుడు వేలెత్తి చూపిస్తాం. కానీ యేసుప్రభు వారు ఇదే అంటున్నాడు, మొట్టమొదటిగా ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు కంటి కూడా నీ కంటిలో ఉన్న దూలాన్ని గమనించు. పెద్ద దూలాన్ని నీ కంటిలో పెట్టుకున్నాం, ఎంత పెద్ద పాపాన్ని నీ దగ్గర పెట్టుకుని ఎదురువాడి పాపాల గురించి నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎదురువాడి గురించి మాట్లాడుతున్నావు. మొట్టమొదటిగా నువ్వు మారు, నీ జీవితం ఏంటో తెలుసుకో, నీ పాపం ఏంటో తెలుసుకో, నువ్వు చేసిన అన్యాయం ఏంటో తెలుసుకో, నీ బ్రతుకేమిటో తెలుసుకో, ఏ విధంగా జీవిస్తావో తెలుసుకో. నువ్వు చేసిన ప్రతి కార్యంలో కూడా పాపము దాగి ఉంది అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తుండగా అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఆమెను జుట్టు పట్టుకు లాక్కొచ్చి యేసుప్రభు దగ్గర పాడేశారు. ఇప్పుడు ఏం చేయమంట? బాధ కూడా ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేసిన స్త్రీలని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. పాపం చేసినట్టు వారిని మరి కొట్టి చంపాలి. ప్రతి ఒక్కరు ఎవరికి దోషం రాయి వాళ్ళ వేసేయాలి, మీద వేసేయాలి కదా. ఒక పాపం చేస్తున్న ఒక వ్యక్తిని లేకపోతే ఒక స్త్రీని, ఆ వ్యక్తిని బాగుపరచాలని కానీ ఆ స్త్రీని బాగుపరచాలి కానీ ఏ ఒక్కరు అనుకోరు. మనం అనుకుంటాం కదా, ఒక ఇలాంటి పాపం పని చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలని అనుకుంటాం. దేవునికి ఇలా చేస్తే ఒకసారి కొట్టి చంపేస్తే ఇంకొకసారి ఇలాంటి పాపం చేదురా, ఈమెను ఇలాగా నరికి చంపేస్తే ఇంకోసారి పాపం చేయదురా అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎక్కడలేని కోపం వస్తుంది కదా, మనకెక్కడదండి అర్హత. మనం ఎంత పాపం చేస్తున్నామో, ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు మనంగా పరిశీలించుకుంటే మన తప్పులు పాపాలు బయటపడినప్పుడు మనం సిగ్గు తెచ్చుకుంటామేమో. ఆమె చంపినా పర్వాలేదు అనుకునేవారు కొంతమంది, ఈమెను ఏదో ఒకలాగా ఈ రోజున కళ తీర్చారని కొంతమంది అనుకుంటున్నారు. తమ రాళ్ళు చేతులతో పట్టుకుని నిలబడ్డారు.